క్రీస్తు యేసునందు ప్రియమైన సంగమా, ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడి వచ్చిన సంఘానికిని ప్రేమితులకును వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు హెల్పింగ్ ఫ్రెండ్స్ హూ ఆర్ హర్ట్, అంటే గాయపడిన లేక బాధల్లో ఉన్నటువంటి స్నేహితులు, లేక ఆమ్, ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్నేహితులు, వారికి ఏ విధంగా మనం విశ్వాసులుగా సహాయం చేయాలి. తోటి విశ్వాసులు బాధల్లో ఉన్నప్పుడు కూడా మనము ఏ విధముగా విశ్వాసులుగా, యేసు విశ్వాసులుగా సహాయం చేయగలం. స్నేహితులు అనేవారు మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదానే స్నేహితుడా అని పిలిచాడు. ఆ స్నేహితుడా అని పిలిచినప్పటికీ ఇస్కరియోతు యూదా చాలా తీవ్రమైనటువంటి ద్రోహము యేసు ప్రభువుకు చేశాడు. యేసు ప్రభువు మనల్ని అందరినీ కూడా ఆయన స్నేహితులుగా భావిస్తున్నాడు. ఆయన కూడా మనల్ని స్నేహితుడు అంటాడు. సో దెర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్. ప్రభువు మా మాటలు బట్టి, ప్రభు యొక్క ఆజ్ఞలను మనము పాటించినట్లయితే, ఆయన చెప్పిన మాటలను మనం పాటించినట్లయితే మనలను ఆయన స్నేహితులుగా, ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తున్నారు. బ్యాడ్ ఫ్రెండ్స్ మనకు ఉన్నట్లయితే, బ్యాడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, వారు మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయరు సరికదా, చెడ్డ అలవాట్లకు గురి చేసి యవనస్తులు చాలా మంది ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్నారు. వారి జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్నేహితులు అనే వాళ్ళు మంచివారుగా ఇస్కరియోతు యూదాలాగా నటిస్తూ చెడ్డవారుగా మారిపోయేవారు కూడా ఉంటారు. కాబట్టి స్నేహితులు చెబితే చేయాలి అనేటువంటి అభిప్రాయంలో విశ్వాసులు ఉండకూడదు. తల్లిదండ్రులు ఉంటారు, ఇంకా పెద్దలు, చర్చిలో పెద్దలు ఉంటారు. వారి సలహాలు తీసుకోవాలి. కానీ స్నేహితుడు ఏం చెప్తే వాడు బ్యాడ్ స్నేహితుడు, చెడ్డ అదేవిధంగా మంచి స్నేహితుడు మీకే తెలియదు. అది కాకుండా మీకు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు అంటాడు ప్రభు. మరి అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయడము, వాళ్ళ అడుగుజాడల్లో నడవడము క్రైస్తవ బిడ్డలు ఎన్నటికీ చేయకూడదు. చేస్తే పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. యేసుప్రభు యొక్క శిష్యులు కూడా మరి స్నేహితులుగానే యేసుప్రభుకు ఉన్నారు. కానీ ఆ గెత్సెమనే వనంలో వాళ్ళంతా కూడా పారిపోయారు. ఎవ్వరూ మిగలేదు. ఆఖరకు గొప్ప స్నేహితుడు, గొప్ప ధైర్యశాలి అయినటువంటి పేతురు కూడా పారిపోయాడు. ముమ్మారు బొంకటం అయినా మనకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులను మనం విశ్వసించకూడదు. మనకు స్నేహితుడైన వారు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఒక గొప్ప ఆ హోమియోగామి అయినటువంటి ఆ ఆ నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మొట్టమొదటిగా పెట్టినటువంటి వ్యక్తి మాటలు చూద్దాం. 1992లో రష్యాలో ఒక మీటింగ్ లో ఈ మాటలు చెప్పి ఉన్నాడు. మాటలు ఏంటంటే, నేను ప్రపంచమంతా కూడా, అదే మరో ప్రపంచము చంద్రుడి మీద కూడా నేను వెళ్ళాను. ఇది ఒక ఉత్తేజకరమైనటువంటి సాహసము. నేను మళ్ళా అలాంటి ప్రపంచంలో తిరుగుతాను, కానీ అది ఈ భూమి కాదు. అంటే అది నూతన పరలోకము, నూతన యెరూషలేము అన్న విధానంలో ఇంకొక ప్రపంచంలో నేను తిరుగుతాను. చంద్రమండలం కాదు కానీ, భూమి కాదు కానీ అని అంటూ, చంద్రుడి పైన నడక 3 రోజుల్లో చేశాము. కానీ యేసుతో నడక ఎప్పుడు కూడా అది శాశ్వతంగా ఉంటుంది. చాలా మంది హోమియోగాములుగా ఉండలేరు. అయితే నేను హోమియోగామిగా ఉన్నాను. నేను దానికి చాలా కఠినమైన శిక్షణ పొందాను. దాంట్లో ప్రతిదీ కూడా నాణ్యతతో కూడాలి. శిక్షణ నాణ్యంగా ఉండాలి. పరికరాలు న్యాయంగా ఉండాలి, నాణ్యంగా ఉండాలి. చాలా కఠినమైనటువంటి శిక్షణ అది. చంద్రుడిపై నడవడానికి అంత కఠినమైనటువంటి శిక్షణ చాలా అవసరము. కానీ యేసుతో నడవడానికి విశ్వాసం చాలు. చిన్న పిల్లలు కూడా యేసుతో పాటు నడవచ్చు. ఇది 3 రోజులు ఉండదు, 4 రోజులు ఉండదు, జీవితాంతము అనంతరము కూడా
మా యేసుతో పాటు మనం ఉంటాము అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని చంద్రుడిపై కాలు పెట్టినటువంటి మొదట వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నటువంటి మాటలు ఇవి. ఆయన అంటూ చంద్రుడి పైన నడక నా జీవితాన్ని మార్చలేదు గాని యేసుతో నడవడము నా జీవితాన్ని మార్చేసింది అంటాడు. అంత గొప్ప ఆస్ట్రోనాట్ మాటలు ఇవి. అతని యొక్క జీవితం ముందు లేక అతని యొక్క స్థాయి ముందు మనము ఏ పాటి వారము? అలాంటి వాడే అంటున్నాడు, యేసుతో నడుచుట వలన నా యొక్క జీవితం మారిపోయింది అని అంటున్నాడు. ఇది మనం మన జీవితాల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14లో ఏమంటాడంటే యేసుప్రభు, స్నేహితుల కోసం ప్రాణము పెట్టడం కంటే గొప్ప ప్రేమ ఏమీ లేదు. స్నేహితుల కొరకు ఎవడో ప్రాణం పెట్టడు. యేసుప్రభు స్నేహితులందరూ పారిపోయారు. ప్రేమ ప్రేమ అని చెప్పుకుని అందరూ పారిపోయారు. యేసుప్రభు మాత్రం శిలువ మీద ఆ, మరణించి మన కొరకు ప్రాణత్యాగం చేస్తాడు. ఆయనేం పారిపోలేదు. ఆయన మనకు గొప్ప ప్రేమను ఆ కలువరి ప్రేమ ద్వారా చూపించాడు. మీరు నేను ఆజ్ఞాపించినవన్నీ చేస్తే మీరు కూడా నాకు స్నేహితులు అవుతారు అని అంటున్నాడు. మన పాప కారణంగా మన మీద దేవుని కోపం అంతా కూడా యేసు పైన పడి ఉండగా యేసు మన పాప భారాన్ని శిలువ మీద మోస్తున్నాడు. దేవుని ఉగ్రతను భరించాడు మన కొరకు. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా ఆయన స్నేహితులు అని పిలుస్తున్నాడు కనుక స్నేహంగా ఉండాలని. కాబట్టి యేసు శిలువపై తన నిస్వార్థ ప్రేమను మన కొరకు అగాపే ప్రేమను, షరతులు లేని ప్రేమను చూపించాడు. అగాపే ప్రేమను ఎవరూ చూపించలేరు. కారణం ఏంటంటే అది దేవుడు మాత్రమే చూపించగలడు. అది యేసు దేవుడు కనుక అది ఆయన ద్వారా సాధ్యపడింది. యేసు మనకు గొప్ప స్నేహితుడు. ప్రతిరోజు కూడా ఆయన సహవాసంలో ఆయనలో మనం ముందుకు పోతూ ఉండాలి. దేవునికి యేసు ద్వారా విన్నపం చేస్తూ యేసు యొక్క గొప్పతనాన్ని మనం కలిగింటూ యేసుతో మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే యేసుకు గొప్ప స్నేహితులుగా మనము ఈ లోకంలో కూడా జీవించవచ్చు. అనంతరం పరలోక రాజ్యంలో కూడా మనము జీవించగలుగుతాం. కాబట్టి యు మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎవరు కూడా ఫ్రెండ్స్ అనేవారు ఉండడమే మంచిది కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆపదలు అడ్డుకోరు సరికదా, పారిపోయే వాళ్ళుగా ఉంటారు, చెడు మార్గంలో పారిపోయి ఉంటారు. అయితే యేసయ్యను నువ్వు స్నేహితుడిగా ఉంటే ఆయన మార్గంలో నువ్వు నడిచే విధానంలో ఉంటే నీకు అంతా మేలే జరుగుతుంది. దీవెనలే ఉండుంటాయి. అది నా జీవితంలో కూడా నేను అలాగే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. ఈవెన్ ఐ డోంట్ గివ్ టాప్ ప్రయారిటీ టు ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉన్నా ఒకళ్ళిద్దరు, టాప్ ప్రయారిటీ అనేది ఉండదు. హలో హలో అంతవరకే. రాకపోకలు కూడా ఉండవు. ఎందుకంటే మనం ఎవరిని కూడా నమ్మలేము ఈ లోకంలో. కాబట్టి ఇంట్లో ఉంటే అమ్మా నాన్న ఫ్రెండ్స్, లేకుంటే భార్య భర్త ఫ్రెండ్స్, ఆ విధంగానే జీవితము నేను గడిపే విధానం ఉంటుంది. మీరు కూడా అదే విధంగా మీ జీవితాలను యేసుతో పాటు నడిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము యోబు ఆ, గ్రంథము నుండి కొన్ని పరిశీలనలు చూద్దాం. యోబు మీకు తెలుసు, యోబు అంత గొప్పవాడు లేడు, యథార్థవంతుడు లేడని యేసు ప్రభువు చెప్తున్నాడు. యోబు నీతిమంతుడు, యోబు నిందారహితుడు, దేవునికి భయపడేవాడు, చెడుకు దూరంగా ఉండేవాడు, ఒక ఫ్యామిలీ మ్యాన్, కుటుంబంలో ఉండే మనిషి, కుటుంబాన్ని బాగా ప్రేమించేటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రార్థనలో ఉండేవాడు. ఎప్పుడు తరచూ తన పిల్లల కోసం ఇబ్బంది వాళ్ళు కొంచెము ఆ సాతాను శోధనలో ఉంటే బయటపడాలని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే అతనికి అనుకోని రీతిగా శారీరకమైనటువంటి బాధ, అదేవిధంగా ఆ తన తన యొక్క జీవితంలో గొప్ప కోలుకోలేనటువంటి బాధ అతను అతను భరించాడు. గొప్ప ధనవంతుడు అయినప్పటికీ, తూర్పు ప్రజలందరిలో కూడా గొప్పవాడుగా పేర్కొన్నప్పటికీ, సాతాను దేవుడితో చేసిన సవాలు బట్టి, అతడు దేవుడు అనుమతించడం బట్టి ఒక శోధనకి గురయ్యాడు. అయితే నువ్వు అతన్ని చంపడానికి వీల్లేదు, కానీ నువ్వు దేవుణ్ణి శపిస్తాడు అని అంటున్నావు కదా. దేవుణ్ణి శపిస్తాడేమో
అన్నది అది తేల్చుకోవడానికి నువ్వు అతనితో ఒక పరీక్ష పెట్టుకో అని అనుమతి ఇచ్చాడు సాతానుకి. అంటే మనల్ని పరీక్ష పెట్టడానికి సాతానుకి అనుమతి దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే మన విశ్వాసులు మనం రక్షింపబడిన వాళ్ళం కాబట్టి. కాబట్టి దేవుడు అనుమతి ఇచ్చిన మీదట సాతాను అతన్ని దేవుడు ద్వేషిస్తాడు అనేటువంటి విధానంలో ముందుకు పోయినప్పుడు అతను ఎప్పుడు కూడా ఎంత శిక్షలోనూ ఆ అతను అతను దేవుని ద్వేషించలేదు. అతని ఆస్తి ఎంతంటే నీకు నాకు ఎవరికి కూడా ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద లేనటువంటి విధంగా యోబు గారికి 7,000 షిప్స్ ఉన్నాయంట, గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయట, 500 జతల ఎడ్లు ఉన్నాయట, 500 ఫిమేల్ డాంకీస్ ఉన్నాయట. ఇంకా దీనికి పోతే అనేక మంది సేవకులు ఉన్నారట. ఆయన ప్రాంతంలో అతను గొప్పవాడుగా యోబు ఉన్నాడు. ఎంత గొప్ప రిచ్ మ్యాన్, యథార్థవంతుడుగా జీవించటం అంటే గొప్ప విషయమే. అయితే అనుకోని పరిస్థితుల్లో జోబు పిల్లలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఆస్తులు, పశువులు అన్ని కూడా నాశనం చేయబడ్డాయి. పిల్లలు కూడా ప్రమాదంలో చంపబడ్డారు. భయంకరమైనటువంటి చర్మ వ్యాధి వచ్చింది. అయితే యోబు ఎప్పుడు కూడా తన శోధనలు బట్టి దేవుడు ఇలా చేశాడేంటని పాపం చేయలేదు, ద్వేషిస్తూ పాపం చేయలేదు. చాలా మంది శోధనలు వచ్చినప్పుడు విశ్వాసులైన వారు, క్రైస్తవులు కూడా ద్వేషపూరితంగా దేవుడిని మాట్లాడుతూ ఉంటారు. మాకెందుకు ఇలా కలగజేసావు, పక్కోళ్ళకి ఏం అవ్వలేదేటి, ఆ తర్వాత అవిశ్వాసులకి ఏం జరగట్లేదేటి, మాకే ఇంత నష్టం ఎందుకు జరిగించావు అని యేసయ్య మీద నిందలు వేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అది సరికాదని యోబు యొక్క కథనము మనకు తెలియజేస్తుంది. దూషించకూడదు దేవుణ్ణి. అందులో ప్రతి దాంట్లో కూడా దేర్ విల్ బి ఏ పర్పస్ అన్నది మనము దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయని మనము గ్రహించాలి. ఆ విధముగా ఇతను శారీరకమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు, మానసికమైన బాధన, పిల్లలు కోల్పోయాడు. అయితే జోబుకు ఆ సందర్భంగా యోబుకు ముగ్గురు స్నేహితులు దర్శించడానికి వచ్చారు. వారి పేరేంటంటే ఎలిఫస్, బిల్దాద్, జోఫర్ అనేటువంటి వాళ్ళు. ఒకటి అధ్యాయం 11, 13లో ఉంటుంది. యోబుకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ జ్ఞానులు ముగ్గురు ఎలాగో ఇక్కడ యేసుని దర్శించిన శిశువు అయిన యేసుని దర్శించడానికి వచ్చిన జ్ఞానుల్లాగా ఇక్కడ రోగంతో, వేదనలో, శోధనలో, బాధనలో ఉన్నటువంటి యోబును దర్శించడానికి ముగ్గురు స్నేహితులు వచ్చారు. వీరు వేరు వేరు దేశాల్లో ఉన్నారు, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఎలిఫాస్, బిల్దాద్, జోఫర్. ఎంతో దూరం నుంచి వీరు వచ్చినప్పుడు మనం కోవిడ్లో చూసాం కదా, ఐసోలేషన్ అనే మాట అప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పేషెంట్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళిపోతే వాళ్ళకి కూడా డిసీజ్ వచ్చేసి వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితులు దాపురించాయి ఆ దినాల్లో. యోబు కూడా మరి ఈ వ్యాధి, చర్మ వ్యాధి రావడం వల్ల ఐసోలేషన్లో ఇంట్లోంచి బయటికి అతను వచ్చేయవలసి వచ్చింది. పెద్దంతఃపురము, రిచ్ మ్యాన్ అయినప్పటికీ మైదానంలో నివసించేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే మైదానంలో చిన్న గుడారంలో నివసించేటువంటి యోబును దర్శించడానికి వచ్చినటువంటి స్నేహితులు ఈ విధంగా ఉన్నట్లుగా పిక్చర్లో మనం చూస్తున్నాం. ఈ వ్యాధి ఎంత భయంకరమైన వ్యాధి అంటే ఈ గోక్కోటానికి వేళ్ళు కూడా సరిపోకుండా చెల్ల పెంకులతో గోక్కునే విధముగా అంత దురదలు, పొక్కులు ఈ చర్మ వ్యాధితో అతను బాధపడేటువంటి సమయంలో ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడేటువంటి విధానం బట్టి, ముగ్గురు స్నేహితుల యొక్క బిహేవియర్ బట్టి మనము స్నేహితులకు ఎలా సహాయం చేయాలో, ఏ విధంగా మనం వారిని బట్టి నేర్చుకోవాలో కొంత పరిజ్ఞానాన్ని మనము తెలుసుకోవచ్చు. మనలో మన స్నేహితులు కానీ, మన చర్చ్ వారు కానీ ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఎలా స్పందించాలి అనేది మనము యోబు యొక్క ముగ్గురు స్నేహితుల నుంచి మనము తెలుసుకోవచ్చు. యోబు యొక్క స్నేహితులు వారు వచ్చినప్పుడు యోబు మన స్నేహితుడు అనారోగ్యం అయిపోయాడు అని దర్శించాలని వారు అనుకున్నారు. అంటే వార్తను విన్నారు, ఒక చెడు వార్తను విన్నారు. రెండవది వారు విని కలిసికట్టుగా వేరు వేరు ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చారు. అంటే ఒకడు బొంబాయి, ఒకడు కలకట్టా, ఒకడు హైదరాబాద్లో ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళు వచ్చారు. అంత ఫ్రెండ్షిప్. మూడవది ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకున్నారు. మనం పలానా టైంకి వద్దాం, పలానా టైంకి వెళ్దామంటే అది పరిశుద్ధాత్మ నడిపింపమని మనకి తెలుసు. యేసు ప్రభు వారు మరియా యెరూషలేము దేవాలయంలోనికి యేసు ప్రభువుని సమర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు అదే సమయంలో
సిమియోను వచ్చాడు, అన్న వచ్చింది. ఆ అన్యజనులు ఎదుట నువ్వు ఏర్పాటు చేసిన రక్షణను ఆ మేము చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను చూస్తున్నామని మాటలు మనకు గుర్తున్నాయి. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడే కోయిన్సిడెన్స్ ఉంటుందన్నమాట. ఇది ఏ సమయంలోకైతే మేరీ యేసేపులు వచ్చారో డెడికేషన్ కి, అదే సమయంలో సిమియోను అన్నాలు రావడం అనేది అది గొప్ప విషయం. అదే విధంగా ఈ ముగ్గురు కూడబలుక్కొని బహుశా పరిశుద్ధాత్మ సహాయంతో వీళ్ళు కూడా భక్తులే కాబట్టి యోగుని దర్శించడానికి కోఆర్డినేట్ చేసుకున్నారు. ఆ ఐదవ విషయం ఏంటంటే యోబుకి మేమున్నాము అని భరోసాని ఇచ్చారు వాళ్ళు. నువ్వేం వరి అవ్వక్కర్లేదు, వ్యాధి తగ్గిపోతుంది, దేవుడు తగ్గించేస్తాడు అని భరోసా కల్పించారు. అంటే ఏ విధముగా మనము మన యొక్క స్నేహితుల ఆపదలో ఉన్నప్పుడు భరోసా ఇవ్వాలన్నది కూడా చూద్దాం. వారు యోబు దగ్గర ఉండిపోయారు. అలాగే ఒక గంట 2 గంటలు ఏదో చుట్టపు చూపుగా చూసి దర్శించి వెళ్ళిపోవడం కాదు. అలాగే దే స్టేడ్ ఫర్ మెనీ డేస్. ఏడవది, వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే యోబు దగ్గరకు వచ్చి పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడలేదు. యోబు ఎందుకు అయిపోయావు, మనం ఎవరి దగ్గరికైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వ్యర్థమైనటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మన వారు ఎవరో మాట్లాడారనుకోండి, ఎంకరేజ్ చేసే బదులుగా ఏం బాధ లేదు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన నేను లేవనెత్తాడు అనేటువంటి మాటల బదులుగా ఎందుకు వచ్చింది, నువ్వేం చేశావు, అయ్యో ఇలాగ అయిపోయావా అని అక్కడ మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు పేషెంట్ దగ్గర. మళ్ళీ బయటకు వెళ్ళిపోయాక ఈడేదో చేశాడు, ఇలాగ అయిపోయాడు, దేవుడు ఉగ్రత వచ్చేసింది అని క్రైస్తవులు అంటూ ఉంటారు. అది వీళ్ళు ఏం మాట్లాడలేదంట. అలాగే అన్ని రోజులు కూడా యోబును చూస్తూ దుమ్ము బూడిద నా తల మీద వేసుకుంటూ విచారగ్రస్తులుగా వీరున్నారు. యోబు కోసం వాళ్ళు యోబు యొక్క విచారాన్ని, బాధను ఈ స్నేహితులు విన్నారు. దే హ్యావ్ ఎ గుడ్ కనెక్షన్. వాళ్ళు అలాగే మనము యేసు ప్రభువుతో గుడ్ కనెక్షన్ లో ఉండాలి. మనం ఎప్పుడు అంటే మనము ఫోన్ చేస్తే అవతల వాడు ఎత్తట్లేదంటే అర్థం ఏంటంటే వాడికి ఇష్టం లేదు మనం అంటే. మనం మాట్లాడుతూ ఉంటుంటే ప్రార్థన చేస్తుంటే యేసయ్య సమాధానం ఇవ్వట్లేదంటే మనకి మనం అంటే యేసయ్యకి ఇష్టం లేదనమాట. నువ్వు చుట్టపు చూపుగా 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత చూసే బంధువుల మీద నీకు ప్రేమ ఉండదు, వాళ్ళకి ప్రేమ ఉండదు కదా. అన్న తమ్ముళ్ళైనా, అక్క చెల్లెళ్ళైనా రాకపోకలు ఉండాలి, కమ్యూనికేషన్లు ఉండాలి, కాంటాక్ట్ ఉండాలి. యేసుతో మనం కాంటాక్ట్ లో అనుదినము ప్రార్థనలో ఉంటే తప్పనిసరిగా ఆయన అవసరం వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తాడు. అందువల్ల వాళ్ళు సన్నిహితముగా ఉన్నట్లే మనం యేసుతో సన్నిహితముగా ఉండాలి. రెండవది, యోబు స్నేహితులు అతన్ని కలవడానికి ప్రయాణించి వచ్చారు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. జ్ఞానులు యేసుప్రభుని చూడడానికి బాబిలోనియా ప్రాంతానికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ఒంటెల మీద, కొన్ని దినాలు ప్రయాణం చేసి, విమానాల్లో రాకెట్లు లేవు ఆ రోజుల్లో. వాళ్ళు దినములు కాకుండా నెలల పాటు వాళ్ళు ప్రయాణం చేసి యేసును చూడడానికి వచ్చారు. యోబును చూడడానికి ఇక్కడ వచ్చినటువంటి వారు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఫోన్ చేసేసి ఈ దినాల్లో హాయ్ అని చెప్పి, హౌ ఆర్ యూ, బాలేదా, వి విల్ ప్రే ఫర్ యూ అంటూ ఉంటారు చాలా మంది. స్నేహితులైనా సంఘం సభ్యులైనా మనము ఫోన్లో మాట్లాడే కంటే పరామర్శ చేయడానికి వెళితే చాలా మంచిది. ఆ దగ్గరుండి ప్రార్థన చేస్తే కొన్ని కారణాల వల్ల మనం ఒకవేళ వెళ్ళకపోయినా ఎవరైనా మనుషులన్నా మనం పంపించాలి. మనం ఆ విధముగా ఆ స్నేహితుల కొరకు మనము అవసరం వచ్చినప్పుడు మనము వాళ్ళని పరామర్శించాలి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా బాధల్లో ఉన్నటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. యోబు స్నేహితులు కలవడానికి చాలా దూర ప్రాంతం నుంచి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారి యొక్క డ్యూటీ, వాళ్ళ వ్యాపారాలను వదిలేసుకున్నారు, కుటుంబాలను వదిలేసుకున్నారు. వాళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకోవడానికి ఖర్చు కూడా పెట్టుకున్నారు. మరి ఆ విధంగా మన స్నేహితుల కొరకు, మన క్రైస్తవ విశ్వాసుల కొరకు అవసరమైన సమయంలో వారికి సమయాన్ని కేటాయించాలి, శక్తిని కేటాయించాలి, డబ్బు త్యాగం కూడా ఏదైనా అవసరం అయితే మనం చేయాలి. అంటే అవసరము కొద్దీ మనము ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులు ఇన్ ద సెన్స్
చర్చ్ సభ్యులే, విశ్వాసులే. వేరే సంఘం కూడా నేను అన్నాం, వేరే మతాల వాళ్ళని నేను అన్నాం. చర్చ్ విశ్వాసుల కొరకు మనం కొంత త్యాగం కూడా చేయాలి. దే కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్. మూడో పాయింట్ ఏంటంటే, వారు కోఆర్డినేట్ చేసుకున్న, సమన్వయం చేసుకున్న సమయం, పలానా సమయంలో మనం వస్తాం, పలానా సమయంలో కలుద్దాం అన్న విధంగా వారు వారి యొక్క వార్తను వారు కమ్యూనికేట్ చేసుకుని వారు కలిసికట్టుగా వచ్చారు. మన మన సంఘం వాళ్ళు కానీ, మన డియర్ రిలేషన్స్ కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకుని మనము ప్రార్థనలు చేయాలి, సహాయం చేయడానికి కూడా సిద్ధముగా ఉండాలని యోగు స్మృతులని తెలుసుకున్నాం. నాలుగవది, వారు భావోద్వేగాన్ని ప్రదర్శించారు. బైబిల్లో ఏం రాసిందంటే, మీకు రెఫరెన్స్లు ఇవ్వట్లేదు కానీ మీరు చదువుకుంటే ఏమని రాయబడిందంటే, తమ స్నేహితుని కొరకు వారు గొంతెత్తి విలపించారు, ఏడ్చేశారు. ఆ గుర్తు పెట్టలేకపోయారు కూడా. ఈ కురుపులు, ఒళ్ళంతా పెద్ద పెద్ద బొబ్బలతో చర్మవ్యాధి రావడం వల్ల యోబుని గుర్తించలేకపోయారు. అయ్యో స్నేహితుడా, ఈ విధంగా అయిపోయావు ఏంటి అని వారు తమ గొంతులను ఎత్తి ఏడ్చేశారు. ఆ విధముగా చాలా బాధపడ్డారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళు ఒక రకమైనటువంటి ఉద్రిక్తంగా, భావంగా, ఎమోషనల్ అయిపోయారు. అంతేగాని హాయ్ జోక్, హౌ ఆర్ యూ, లెట్ us గో టు ద పార్టీ అని ఏమీ అనలేదు వాళ్ళు. ఎందుకంటే అంత బీభత్సకరమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో కూడా హేళన చేసేటువంటి స్నేహితులు ఉంటారు. నీకు అలాంటి స్నేహితులు ఉండకూడదు. అలా స్నేహితులు అనే వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళకూడదు, స్నేహత్వమే చేయకూడదు. ఈ లోకంతో స్నేహము దేవునితో దేవునికి వ్యతిరేకమైనదని మీరు ఎరుగరా అంటాడు ప్రభు. అందువలన మీ స్నేహం ఏదైనా ఉంటే యేసుతో ఫెలోషిప్ చేయండి, అంతేగాని ఎవరితోనూ ఫెలోషిప్ చేయవలసినటువంటి అవసరం లేదు. అందువలన సమయానికి మాట్లాడేటువంటి మాటలు కూడా, అంటే సందర్భానుకూలంగా మాట్లాడేటువంటి మాటలు రావడం అనేది అది దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప గిఫ్ట్ అనమాట. అనారోగ్యంగా ఉన్నదాని నా దగ్గరికి వెళ్ళి హేళనగా మాట్లాడటం, భోంచేవయ్యా, పర్లేదు తగ్గిపోద్ది, టీ తాగు, డ్రింక్ తాగు, బయటకు వెళ్దాం పార్టీకి, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా చాలా డీప్ సారోలో ఉన్న వాళ్ళతో. సో మాట్లాడడం కూడా విశ్వాసులు వాళ్ళు ఉప్పు వేసినటువంటి సంభాషణను కలిగి ఉండాలి, సందర్భానుకూలంగా మాట్లాడాలి. ఎలిఫాస్, బెల్దాదులు, జోఫర్ పాపం అలాగే ధూళి వేసుకున్నారు. వాళ్ళు అలాగే మోకరించి కూడా అతనితో మాట్లాడకుండా ప్రార్థన చేస్తున్నారు. యోబుకు సంఘీభావం తెలిపారు. దే షోడ్ సొలిడారిటీ విత్ జాబ్. చెప్పాను కదా ఇందాక, ఏదో హాయ్ బూయ్ అని అలా పరామర్శ వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు దే స్టేడ్ ఫర్ మెనీ డేస్. వాళ్ళు ఆ యొక్క అనారోగ్యంగా ఉన్నటువంటి స్నేహితుడైనటువంటి వారిని దర్శించినప్పుడు వాళ్ళ వస్త్రాలను చింపుకున్నారు, ఆ తలపై ధూళి వేసుకున్నారు. ఆ స్నేహితుడు ఆ ఆత్మతో వారి ఆత్మలో ఏకమయ్యే రీతిలో వాళ్ళు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ పిక్చర్ లో మీరు వాళ్ళ వేదనను చూడవచ్చు. ఇంకా వారు యోబుతో ఉన్నారు అని మీకు చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళిపోయి వెంటనే వచ్చేయలేదు, హాస్పిటల్లో షార్ట్ విజిట్స్ చేసినట్టుగా వచ్చేయలేదు. వాళ్ళు దే హ్యావ్ స్టేడ్ 7 days. మెనీ డేస్ అన్నాను, మెనీ డేస్, 7 days, డే అండ్ నైట్. 7 రోజులు అలాగే మైదానంలో. వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉండవు, టాయిలెట్స్ కూడా ఉండవు, భోజనాలు కూడా ఉండవు. స్నేహితుడి కోసం అలాగే ఆ పెయిన్లో ఉన్నటువంటి స్నేహితుడిని 7 రోజులు అలాగా పరామర్శించారు. ఆ విధంగా ఆమ్, ఆ ఆ యొక్క స్నేహానికి ఉన్నటువంటి బాంధవ్యము మనకి యేసులోనే దొరుకుతుంది, ఈ లోకంలో ప్రజలకు దొరకదు. ఆనాడు యోబు యొక్క స్నేహితులంతా ప్రేమగా ఉండి ఉన్నారు, మానవులే. అయితే దైవ ప్రేమ యేసు ద్వారా మనకు లభిస్తుంది కనుక 7 రోజులేమి అని అనుకోకూడదు. ఎవ్రీ డే, డే టు డే, ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్, ప్రేయర్ టు ద గాడ్ త్రూ జీసస్. ఆయన సహవాసం నీకు నిరంతరం ఉంటుంది. సో 7 రోజులు వాళ్ళు ఉండి ఆ, మా- అతన్ని ఓదార్చారు. 7 రోజులే కాదు, ఎన్నో రోజులు దేవుడు నిన్ను ఓదారుస్తూనే ఉన్నాడు నీ జీవితాంతము. ఆయన పట్ల నీకెంత భక్తి ఉండాలో ఒకసారి ఆలోచించుకో.
ఆ 7 రోజుల్లోనే కూడా దే డు నాట్ స్పీక్. మాట్లాడలేదంట. ఇది 7వ పాయింట్. అంటే మాట్లాడకుండా ఎందుకున్నారు అని మనం అని అనుకుంటే, ఆ ఉద్వేగమైనటువంటి పరిస్థితి, భావోద్వేగమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు భయాందోళనటువంటి గురయ్యేటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడం. కానీ మన ప్రెజెన్స్ దట్ ఈజ్ ఎనఫ్. మాట్లాడకుండా వెళ్ళి మనము పరామర్శ చేసి వచ్చేస్తున్నా పరిపాద్ది. మనం వెళ్ళి ప్రసంగాలు చేయక్కర్లేదు. అనారోగ్యంతో ఉన్నటువంటి సెయింట్స్‌ని దర్శించినప్పుడు మనము వెళితే చాలు. అది కన్సోలేషన్‌గా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు తప్పుడు మాటలు కూడా మాట్లాడే పరిస్థితి కొంతమందికి ఉంటుంది కాబట్టి, మనం ఏదైనా మాట్లాడకుండా ఉండడమే మంచిది. అలాంటి విపత్కరమైన పరిస్థితులు అవి జోకులేసుకోవడానికి, నవ్వడానికి, హేళనగా ఉండేటువంటి పరిస్థితి, హేళన చేయడానికి ఉండే పరిస్థితి కాదు కాబట్టి మౌనమే చాలా మంచిది. ఇంతవరకు యోబు స్నేహితులు, వీళ్ళ లోక స్నేహితులు కాబట్టి ఇంతవరకు మంచి లక్షణాలను మనము స్టడీ చేశాం. అయితే 7 రోజులు అయిపోయిన తర్వాత మానవ స్నేహితులు కాబట్టి వాళ్ళ యొక్క నేచర్ మారిపోయింది. వాళ్ళు ఆలోచన చేసి ఏడ్చారు, బూడిదేసుకున్నారు. అయ్యో! ఇలాగైపోయాడు ఏంటని ఒక పాజిటివ్ మైండ్‌తో ఆలోచించారు. అయితే కొంతకాలానికి 7 రోజుల తర్వాత వారికి కొంత నెగెటివ్ మైండ్ వచ్చింది. ఆ నెగెటివ్ మైండ్ ఏంటంటే, యోబు ఇక 3వ అధ్యాయం నుంచి మనం చూస్తే వాళ్ళ పరిస్థితి యోబుని విమర్శించే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే యోబు గురించి వారు పూర్తిగా యథార్థవంతుడు గనక ఇదొక పరీక్ష ఏదైనా దేవుడు పెట్టాడేమో అనుకోకుండా ఇది దేవుడి శాపం అన్నట్టుగా వాళ్ళు భావించి యోబుని ఆమ్, గద్దించడం మొదలుపెట్టారు. యాక్చువల్‌గా యోబు అంత యథార్థవంతుడు లేడు అని అనుకున్న విధానంలోంచి ఏదో పాపం చేసేసాడు. ఇతను అందుకనే దేవుడు ఇతన్ని పనిష్ చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అనేటువంటి మైండ్‌లోకి యోబు గ్రంథం 3వ అధ్యాయం తర్వాత నుంచి ఇక వాళ్ళ మైండ్ మారిపోయినట్లుగా మనము గ్రంథంలో అధ్యయనం చేస్తే తెలుస్తుంది. మనుషులు అలాగే ఉంటారు. యేసు ప్రభు అలాంటి ప్రేమ ఉండదు. కొంతకాలం బాగా ఉండి, కొంతకాలం మనల్ని తప్పు పట్టేసేటువంటి విధానంలో ఉండదు. ఎప్పుడూ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనం తప్పు చేసినా, పాపం చేసినా పడిపోకుండా ఉండేటువంటి విధముగా పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు, గ్యారంటీర్‌గా ఇచ్చాడు, గార్డియన్‌గా ఇచ్చాడు, కౌన్సిలర్‌గా ఇచ్చాడు. కాబట్టి మనము దేవుని ఆస్తి కనుక మనల్ని ఎప్పుడు కూడా ఆయన కాపాడుకునే విధానంలోనే ఉంటాడు. నువ్వు స్వతహాగా ఆయన యొక్క చేతిలోంచి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలియదు కానీ, మరి ఆయనను విశ్వసించినంత కాలము నీకు ఆయన తోడు ఉంటుంది. కొంతకాలం నిన్ను ఆయన ప్రేమించి, కొంతకాలం ఆయనను ద్వేషించేటువంటి పరిస్థితి మన యేసుకుండదు. యోబు దగ్గరికి వెళ్ళి ఇంకా విమర్శ మొదలెడుతున్నారు. 7 రోజులు అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం వచ్చే వరకు. ఏమంటున్నాడంటే, ముగ్గురు కూడా పాయింట్అవుట్ చేసేది ఏంటంటే, నీలో ఏదో దోషం ఉన్నది. నీలో ఏదో ఒక పాపము చేసావు దేవుడైన యెహోవాకు. లేకుంటే ఇంత గొప్ప శిక్ష నీకు రాదు అని నువ్వు తప్పు ఒప్పుకో. దేవుని దగ్గర ప్రాధేయపడు అంటున్నాడు. అయితే యోబు తనేమీ తప్పు చేయలేదు. భార్య కూడా నువ్వు నువ్వు నీ దేవుడినైన యెహోవాను ద్వేషించి నువ్వు చనిపో అని అంటది భార్య కూడా. అరే ఇతనికి దగ్గర నీతివంతుడు, యథార్థవంతుడని యెహోవా దేవుడికి కూడా తెలుసు. అయితే ఇది ఒక పరీక్ష. ఇతను ఈ యొక్క పరిస్థితి నుంచి దేవుడు గట్టెక్కిస్తాడని వాళ్ళకి తెలియదు కదా! అయితే మానవ మాత్రులుగా వాళ్ళు విమర్శ మొదలుపెడుతున్నారు. ఫస్ట్ ఫ్రెండ్ యోబు, ఫస్ట్ ఫ్రెండ్ ఎలీఫాజు ఏమంటున్నాడంటే, ఆహ్, 4వ అధ్యాయము 3, 4 వచనాల్లో "నువ్వు అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించావు కదయ్యా! నీ బుద్ధి నేర్పించిన వాడువు. నువ్వే మ బ బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు. మాటలు తొట్రిల్లిపోతాంటంటే వాళ్ళని ఆదుకునేవాడవు. కృంగిపోయినటువంటి మోకాళ్ళను నువ్వు లేవనెత్తేవాడవు. అలాంటోడు ఇలాగయ్యావంటే కారణం ఏమంటుంది జ్ఞాపకం తెచ్చుకో. నిరపరాధులు ఎప్పుడైనా నాశనం అయిపోతారా? యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలమైపోతారా? నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడు విత్తువారు దాన్నే కోయుదురు. నాకు తెలుసయ్యా.
నాకు తెలుసు ఎలిఫాజ్ అంటున్నాడు, నాకు తెలుసు, నేను నాకు 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 తెలిసినంత వరకు అక్రమం చేసే వాళ్ళని, అక్రాన్ని దున్నే వాళ్ళని, కీడును విత్తేవారు దాన్నే కోస్తారని ఇండైరెక్ట్ గా యోబుని అంటున్నాడు. నువ్వేదో చేసేసావు, అందుకనే ఇలాగ అయిపోయింది. నువ్వు ఒకప్పుడు బుద్ధులు నేర్పావు, పడిపోయిన వాళ్ళని లేవనెత్తావు, ఆ, నువ్వు బలహీనమైన చేతుల్లో ఉన్న వాళ్ళని బలపరిచావు. ఒకసారి జ్ఞాపం చేసుకో, నిరపరాధిని ఇప్పుడు యెహోవా శిక్షించడు, యథార్థవంతులు ఎప్పుడు కూడా నాశనం అయిపోరు, అక్రమాలు కీడు చేసేవారు దాన్నే కోస్తారు, ఒకసారి జ్ఞాపం చేసుకోయా అని తిడుతున్నాడు. రెండవ ఫ్రెండ్ బిల్దాద్. బిల్దాద్ ఏమన్నాడంటే, 8వ అధ్యాయము 3 తర్వాత వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారని చెప్పాను కదా. యోబు 3వ అధ్యాయం 8వ అధ్యాయం 20 వచనంలో, ఆలోచించము, బిల్దాద్ రెండో స్నేహితుడు అన్నాడు, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. సి గాడ్ విల్ నాట్ రిజెక్ట్ ఏ బ్లేమ్లెస్ పర్సన్ నాట్ టేక్ ది హ్యాండ్ ఆఫ్ ఈవిల్ డూయర్స్. అంటే ఏంటి? యథార్థవంతులను ఆయన శిక్షించడం అంటే నువ్వు యథార్థవంతుడు కాదని రెండవడు అంటున్నాడు. అంటే మానవ స్నేహితులు ఈ విధముగా పరిస్థితులు బట్టి మారిపోతారు. చూడండి, యేసు ప్రభువుని అప్పటి వరకు కూడా ఆ, హోసన్నా, జయము, ఆ, యూదుల రాజుగా వచ్చుచున్నవాడు, దావీదు రాజా నీకు జయము అన్నవాళ్ళు ఆదివారం నాడు అలాగన్నప్పుడు, మట్ల ఆదివారం నాడు, శుక్రవారం వచ్చేటప్పటికి సిలువేయము సిలువేయము, దట్స్ ద సేమ్ పీపుల్, ది క్రైడ్ క్రూసిఫై హిమ్ అన్నారు. మనుషులు అలా మారిపోతూ ఉంటారు, దేవుడు అలా మారడు, యేసుప్రభు అలా మారడు. ఈ మనుషులు 7 దినాలు మౌనంగా అలాగుండి ఉన్నప్పటికీ ఈయనకి 7 దినాల్లో కూడా తగ్గలేదు మన ఎదురుగుండా కూడా, అంటే ఏదో ఒక ఘోరమైన తప్పిదం ఉందని మొదటి స్నేహితుడు ఆ, మాట్లాడాడు ఎలిఫాజు. రెండవ స్నేహితుడు బెల్దాద్ కూడా అలాగ అన్నాడు. మూడవ స్నేహితుడు జోఫార్ అనేవాడు కూడా ఏమన్నాడంటే, 11వ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం, 11, 14, 17లో ఏముందంటే, పాపము ఏదో చేసావయ్యా నువ్వు, నువ్వు ఒకవేళ దుర్మార్గతను నువ్వు తీసేసుకుంటే దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. ఆ నువ్వు నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నువ్వు స్థిరపడి ఉంటావు అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాగా మరి ఇదివరకు దినాల కంటే ఇప్పుడు నేను బాగా చేస్తాడు అని తప్పొప్పుకో అని ఆ, ఈ జోఫర్ కూడా అంటున్నాడు అన్నమాట. అంటే మన స్నేహితులు ఇలాగే ఉంటారు, కొంతకాలం ప్రేమిస్తారు, కొంతకాలం ఏమో ఆ ఆ, దూషిస్తారు, కొంతకాలం అవసరం ఉన్నప్పుడు పారిపోతారు. ₹1 అప్పడుగు నువ్వు స్నేహితుల్ని, ఒక 10,000 కావాలంటే పారిపోతారు. ఎందుకు పారిపోతారంటే మానవ ప్రేమ అలాంటిది, అగాపే ప్రేమ లాగా ఉండదు కదా. వీళ్ళు అంతే, యోబు పట్ల స్నేహితుల యొక్క బిహేవియర్ అలాగుంది. సో దిస్ బ్రింగ్స్ అస్ టు వన్ ఫైనల్ లెసన్. దీని నుంచి మనం పాఠాలు ఏం నేర్చుకుంటున్నాము అంటే, నిప్పుకి నిప్పు మీద కెరసనాయిలో పెట్రోల్లో పోస్తే అగ్నికి ఆజ్ఞము వేయట అంటారు తెలుగులో. అలాగా అసలే బాధపడతా ఉంటుంటే స్నేహితుడికి ఇంకా బాధాకరమైనటువంటి విధముగా మాట్లాడడం ఇంకెంత బాధను ఇస్తుంది. అలాంటి బాధలు, అలాంటి మాటలు విశ్వాసులు మీ నోట కట్టి పెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. మరి మనము బాధపడేటువంటి స్నేహితులతో బిహేవియరల్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధానంలో యోబు యొక్క స్నేహితుల నుంచి మనము నేర్చుకుంటున్నాం. అయితే యోబు తన స్నేహితుల్ని ప్రేమించాడు. యేసుప్రభు మనల్ని స్నేహితులుగా ఉంటున్నాడు. ఆయన శిలువ మ్రాను మీద మన కొరకు మనకు బదులుగా మన పాపాలని ఆయన మోసాడు, రక్తం చిందించాడు, మనకి పాప విమోచన ఇచ్చాడు. యోబు కూడా మనుషుడే గాని తన స్నేహితులు అలాగన్నప్పటికీ క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు యోబు యొక్క ఆస్తి డబుల్ అయిపోయింది. ఆ అంటే ఆ క్షమాగుణము అందరికీ రాదు, అది ఓన్లీ గాడ్స్ పీపుల్. రోజు వాక్యం వింటున్న వాళ్ళు, సంవత్సరాలు మీలాగా వాక్యం వింటున్న వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ వస్తాయి. అవేంటంటే ఇతరులను క్షమించడం. మన పట్ల అపరాధం చేసినా మనం మౌనంగా ఉండి భరించి క్షమాపణ చేసి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, కొండ మీద ప్రసంగాల్లో మనం శత్రువులను ప్రేమించుడి, హింసించే వారి కొరకు ప్రార్థన, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలంటే యేసు మనసు రావాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సుని మీరును కలిగి ఉండండి.
ఆ విధంగా ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పటికీ, మనుషులుగా ఉన్నప్పటికీ, యేసు యొక్క క్యారెక్టర్స్ మనకి రావాలంటే యు మస్ట్ బి ఇన్ ఫెలోషిప్ విత్ హిమ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. మీ లైఫ్ లాంగ్ ఆయనతో మంచి సహవాసంలో, ఫ్రెండ్షిప్‌లో ఉండాలి. సో యోబుకి అనారోగ్యం పోయింది. పూర్వం కలిగినటువంటి వాటికంటే రెండింతలు ప్రతిదీ ఇచ్చాడు. మొదటి 12వ వచనంలో చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా ఆశీర్వదించెను. 7,000 గొర్రెలైతే ఇక్కడ 14,000 చేశాడు. సంతానాన్ని కూడా ఇచ్చాడు యోబుకి. మొదటోళ్ళు చనిపోతే తర్వాత మళ్ళా సంతానం 6,000 ఒంటెలైపోయాయి. 1000 జతలు ఎడ్లయిపోయాయి. 500, 500 కాస్త 1000, 1000 అయిపోయాయి. కాబట్టి మన జీవితాలలో మన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు. అయితే యోబు యొక్క స్నేహితులు గురించి, యోబు యొక్క స్నేహితుల చర్చలో మొదటి 7 పాయింట్స్ కూడా మన మన జీవితాల్లో మన విశ్వాసుల పట్ల మనము వాటిని ఆచరించడానికి ఉపయోగపడతాయి. అయితే వారు దిగజారిపోయినటువంటి పరిస్థితి. నీ పాపం వల్లే నువ్వు ఇలా శిక్షింపబడుతున్నావు. నీ పాపాన్ని ఒప్పుకొని మనం అనకూడదు. వాడు అంతరాత్మ ఒకవేళ పాపం చేస్తే అంతరాత్మే గద్దిస్తుంది. వాడే మారు మనసు పొందుతా ఉంటాడు. మారు మనసు లేకుండా క్షమాపణ రాదు. కాబట్టి వాడేదైనా పాపాలు చేస్తే నువ్వు ఆ పాపాలని ఎత్తిపట్టి ఇంకా దిగజార్చవలసిన అవసరం లేదు గానీ, 7 విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉండి చివర మూడో అధ్యాయం తర్వాత నుంచి యోబును వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. "నువ్వు ఏదో పాపం చేశావు. అందుకనే భయంకరమైన వ్యాధి వచ్చేసింది" అని నిరాశపరుస్తున్నారు. విశ్వాసులు ఆ విధమైనటువంటి లూజ్ టాక్ ఉండకూడదు. ప్రతీదీ దేవుని మీద భారం వేయాలి. నీకు వీలైతే సహాయం చెయ్యి. ఒకవేళ సహాయం చేయలేని పరిస్థితి ఉంటే ప్రార్థన చెయ్యి. అంతేగాని ఎవరిని విమర్శించకు, ఎవరిని దూషించకు, ఎవరి పాపాలును నువ్వు బయట పెట్టకు. ఆహ్, ఎవ ఎవ వాటి వల్ల నువ్వు శిక్షింపబడుతున్నావు అనుకో. ఒకవేళ అలాంటి శిక్ష నీకొచ్చినప్పుడు నిన్ను కూడా అలాగే విమర్శించేటువంటి పరిస్థితి వస్తుంది కదా! సో, బెటర్ హావ్ గుడ్ ఫ్రెండ్స్. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. అయితే ఏ ఫ్రెండ్స్‌ను కలిగి ఉండకుండా యేసును మాత్రమే కలిగి ఉండుట దీవెనకరము. గాడ్ బ్లెస్ యూ ఆల్.